కేబినెట్ విస్తరణ ఉంటుందో లేదో పక్కా సమాచారం అయితే లేదు, కానీ మంత్రులు మాత్రం కేబినెట్ విస్తరణ ఉండాలని కోరుకుంటున్నారట. కేబినెట్ విస్తరణ జరిగితే విస్తరణతో పాటు పెద్ద ఎత్తున మంత్రుల శాఖల్లో సైతం మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే కొందరు మంత్రులు తమ శాఖలను మార్చుకునే యోచనలు ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఇంతకీ శాఖల మార్పు కోరుకుంటున్న మంత్రులు ఎవరు ఏ శాఖను ఆశిస్తున్నారు? అసలు ఖాళీ భర్తల భర్తీ రిషువల్ ఉంటుందా లేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ చర్చ తెరపైకొచ్చింది. మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేక శాఖల పునర్వ్యవస్థీకరణతోనే సరిపెడతారా? ఒకవేళ కొత్త మంత్రులను తీసుకుంటే ఎవరికి అవకాశం దక్కుతుంది? ప్రస్తుత మంత్రుల్లో ఎవరి శాఖలు మారుతాయి? ఎవరికి ప్రమోషన్, ఎవరికి షాక్? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ అధికారిక సమాధానం లేదు. కానీ కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం కేబినెట్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 2 ఖాళీ బెర్తులను భర్తీ చేయడంతో పాటు శాఖల మార్పులపై కూడా చర్చ జరుగుతోందన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వ పనితీరును వేగవంతం చేయడం, ఎన్నికలకు ముందే బలమైన టీమును సిద్ధం చేయడం, సామాజిక సమీకరణలను బ్యాలెన్స్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న కీలకాంశాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేబినెట్, పార్టీ వ్యవహారాల్లో మార్పులపై కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోందన్న వార్తలు వచ్చాయి. గతంలోనే రేవంత్ ప్రభుత్వంలో భారీ స్థాయిలో మార్పులపై చర్చ జరుగుతోందనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న విస్తరణ జరుగుతుందా లేదా అన్నది మాత్రమే కాదు. విస్తరణ జరిగితే ఖాళీగా ఉన్న బెర్తులను భర్తీ చేయడం ఒక అంశమైతే, ప్రస్తుత మంత్రుల శాఖల మార్పు మరో కీలక అంశంగా మారొచ్చు. ఇదే జరిగితే కొందరు మంత్రుల శాఖలు మారొచ్చు, మరికొందరి వద్ద ఉన్న శాఖలు తగ్గొచ్చు. కొత్తగా వచ్చే మంత్రులకు ముఖ్యమైన శాఖలను కేటాయించే అవకాశం కూడా ఉంటుంది. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై తరచూ చర్చ జరుగుతోంది. పూర్తిస్థాయి కేబినెట్తో సర్కారు ముందుకు వెళ్లడానికి డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎవరి ఈక్వేషన్లో వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, విజయశాంతి, సుదర్శన్ రెడ్డి, రామచంద్ర నాయక్, బాలు నాయక్, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇలా ఎవరి కోటాల వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక జంజీలకు అవకాశం ఇస్తే యశస్విని రెడ్డి, మైనంపల్లి రోహిత్, బల్మురి వెంకట్లు రేసులో ఉన్నారు. ఇదంతా కేబినెట్ విస్తరణ గురించి. ఇది జరిగితేనే ప్రస్తుత మంత్రుల శాఖలో మార్పులు చేర్పులు ఉంటాయనే వార్తలు ఉన్నాయి. దీంతో సదరు మంత్రులు తమకు ఎలాంటి శాఖలు కావాలో కూడా కోరుకుంటున్నారు. తెలంగాణ కేబినెట్లో మహిళా మంత్రులుగా ఉన్న సీతక్క, కొండా సురేఖ సైతం తమ శాఖలకు సంబంధించి కొంత మార్పులు కోరుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మంత్రిగా సీతక్క దగ్గర ఉన్న శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే గ్రామీణ నీటి సరఫరా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఉన్నాయి. అయితే సీతక్కకు వీటితో పాటు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ కావాలని కోరుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్కకు వారి సమస్యలు తెలుసు కాబట్టి వారి అభివృద్ధికి కృషి చేయాలని ఉన్నట్లు తెలుసు. ఇక మరో మహిళా మంత్రి కొండా సురేఖ దగ్గర ఉన్న శాఖలు అటవీ శాఖ, పర్యావరణ శాఖ, అలాగే దేవాదాయ శాఖ. దీంట్లో మంత్రికి తెలియకుండానే రివ్యూలు, ఆలయాల కమిటీలు వేస్తున్న విషయం తెలిసిందే. ఇదొక అంశమైతే కొండా సురేఖకు మహిళా శిశు సంక్షేమ శాఖపై ఇంట్రెస్ట్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శాఖల మార్పుల సమయంలో తనకా శాఖ ఇవ్వాలని కోరే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే బాటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై సంతృప్తిగా ఉన్న సివిల్ సప్లైస్ శాఖపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే చర్చ ఉంది. ఎంత పని చేసినా, రికార్డు స్థాయిలో పంట కొనుగోలు చేసినా, మిల్లర్లు, దళారులను ఎంత కంట్రోల్ చేసినా నెగటివ్ ఎక్కువ అవుతుందని, దీంతో సివిల్ సప్లైస్ శాఖ ఒక్కటి మార్చితే బాగుండనే ఆలోచనలో ఉన్నట్లు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సినిమాటోగ్రఫీ శాఖపై ఇంట్రెస్ట్ లేనట్టు తెలుస్తోంది. ఇక శాఖల మార్పులు జరిగితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాఖలో ఒక శాఖ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ శాఖల్లో సైతం పలు శాఖలు తారుమారవుతాయనే చర్చ కూడా జరుగుతోంది. దీంట్లో ఆర్థిక శాఖ, ఇండస్ట్రీస్, రెవెన్యూ శాఖల మార్పులు ఉండొచ్చని, ఎడ్యుకేషన్, హోం, అలాగే ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ శాఖ సైతం మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలా కేబినెట్ విస్తరణతో పాటు మంత్రుల శాఖల మార్పులు ఊహించని విధంగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి ఉన్న సమాచారం. అయితే కర్ణాటకలో జరిగిన పరిణామాలతో తెలంగాణలో కేబినెట్ విస్తరణ కానీ శాఖల మార్పులు చేర్పులు కానీ ఉంటాయా? అంత రిస్క్ చేస్తారనే చర్చ కూడా మరోవైపు నడుస్తోంది.
మొత్తానికి తెలంగాణ కేబినెట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. విస్తరణ ఉంటుందా? ఉంటే ఇద్దరితోనే సరిపెడతారా లేక పెద్ద ఎత్తున రీషఫిల్ చేస్తారా? ప్రస్తుత మంత్రుల శాఖలు మారుతాయా? కొత్త వారికి ఏ శాఖలు దక్కుతాయి? కర్ణాటక పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు రిస్క్ తీసుకుంటుంది చూడాలి. మరి సీఎం ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళతారు? రిస్క్ వద్దని సైలెంట్ అవుతారో, రిస్క్ చేయక తప్పదని ముందడుగు వేస్తారు? ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్స్. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆశావహుల పేర్లు, శాఖల మార్పులపై వినిపిస్తున్న చర్చలను పార్టీ వర్గాల సమాచారం, రాజకీయ అంచనాలుగానే చూడాల్సి ఉంటుంది.